ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కజబెట్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంటు భవనంలో భేటీ కానుంది. బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించనున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ అఖిలపక్ష నేతలకు పరిస్థితులను వివరించనున్నారు. ఇక బంగ్లా పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే బంగ్లాదేశ్లో మారుతున్న పరిణామాలు మనకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లా మనకు మిత్రదేశం. ఇక షేక్ హసీనా భారత్కు నమ్మదగ్గ వ్యక్తిగా ఉన్నారు. ప్రధాని మోడీతో ఆమెకు సత్సంబంధాలున్నాయి. బంగ్లాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలను హసీనా అడ్డుకుంటూ వచ్చారు. ఆ దేశానికి కావలసిన సాయాన్ని మనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు బంగ్లాలో హసీనా ప్రభుత్వం కుప్పకూలడంతో భారత వ్యతిరేక శక్తులు పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తన లెక్కలను సరిచేసుకోవాల్సి వచ్చేలా ఉంది. బంగ్లా పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన. అయితే బంగ్లాదేశ్లో మారుతున్న పరిణామాలు మనకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అంటే ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బంగ్లాదేశ్ సంక్షోభము, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అఖిలపక్ష సమావేశం పార్లమెంట్లో ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రమే పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి అఖిలపక్ష నేతలందరికీ కూడా బంగ్లాదేశ్ పరిణామాలు, బంగ్లాదేశ్ పరిణామాల పట్ల భారతదేశం అవలంబిస్తున్నటువంటి విధానాన్ని, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను కూడా అఖిలపక్ష నేతలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ వివరించనున్నారు. ప్రధానంగా నిన్న సాయంత్రం ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్నటువంటి షేక్ హసీనా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీకి సమీపంలోనే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాయుసేన స్థావరం హిండన్ వద్ద ఆమెకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టటువంటి ఏర్పాట్ల మధ్య, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెకు నివాసాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఆమె అసైలం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. బ్రిటన్ నుంచి ఎప్పటికీ అనుమతులు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆమె లండన్కి వెళ్లే అవకాశాలునని చెప్తున్నారు. అయితే ఈ విషయాలను ఆమె కుమారుడు పూర్తి స్థాయిలో షాజీబు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకా అలాంటిది ఏమీ లేదు. అయితే తన తల్లి బంగ్లాదేశ్లో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. సుదీర్ఘకాలంగా పాలించింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఈ రకంగా తిరగపట్టడంతో పూర్తి స్థాయిలో అసంతృప్తికి లోనయ్యారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆమె ఇక తిరిగి బంగ్లాదేశ్కి వెళ్లే అవకాశం లేదన్న అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే అక్కడ సైన్యం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కర్ఫ్యూను ఎత్తివేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పడబోతుంది. 2018లో దాదాపు అవినీతి ఆరోపణలపైన కీలకమైనటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఖలీద్ జియా, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత ఖలీద్ జియా దాదాపు 18 ఏళ్ల పాటు ఆమెకు జైలు శిక్ష విధించడం జరిగింది. ఆమెను వెనువెంటనే షేక్ హసీనా ఎప్పుడైతే ప్రధానిగా రాజీనామా చేసి ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకోవడం జరిగిందో వెనువెంటనే సైన్యం ఆమెని విడుదల చేయడం కూడా జరిగింది. రాజకీయ పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే నిరసనకారులు ఉన్నారో, అయితే ఈ నిరసనలో పాల్గొనే విద్యార్థి నాయకులు ఉన్నారో అందరితో కూడా సైన్యం మాట్లాడి తాత్కాలికంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఈ వివరాలన్నింటి కూడా, జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి భారతదేశం
పార్లమెంటు ప్రతినిధులకు అదేవిధంగా అఖిలపక్ష నేతలందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిన్న ప్రధానమంత్రితో నేరుగా భేటీ అయి కూడా వివరించారు. అదేవిధంగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే భద్రతపై ఏర్పాటు చేసినటువంటి కేంద్ర మంత్రివర్గ సంఘం సుదీర్ఘంగా చర్చించింది పరిణామాలను. అయితే అదేవిధంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా జయశంకర్తో భేటీ అయ్యి జరుగుతున్న పరిణామాలు, భారతదేశం వ్యవహరిస్తున్న విధానాలు వీటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు, వివరించడం కూడా జరిగింది. ఇప్పుడు భారతదేశంలో కీలకమైనటువంటి నేతలందరికీ కూడా అన్ని రాజకీయ పక్ష నేతలు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే 11 గంటలకు పార్లమెంటు కూడా సమావేశాలు ప్రారంభమవుతాయి. పార్లమెంట్లో కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్న అంశంపై. సుదీర్ఘకాలంగా చాలా సన్నిహితమైనటువంటి దేశంగా, చాలా హితైషిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు భారతదేశానికి కొంత మేరకు చికాకు కలిగిస్తున్నాయి. చాలా పొరుగున్నటువంటి దేశంగా, చాలా మిత్ర దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్తో జరుగుతున్న పరిణామాలు పట్ల భారతదేశం తదనంతరం వ్యవహరించే తీరుపై ఏ రకంగా ఉంటుందన్నది దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఓకే ప్రసాద్.